చేతి వ్రాత ప్రతి ఒక ప్రసంగికుడు ఉపయోగించుకోవటం అది కీలకం. రెండోది ఏంటంటే ప్రసంగించే సమయం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఏది? ప్రసంగించే సమయం. మనసు పెట్టి వినండి. ఎప్పటివరకు అది మనసు పెట్టి వినకపోయినా పర్వాలేదని అనుకోవద్దు, అది తేలికైంది కాబట్టి. ఇప్పుడు మనసు పెట్టి ఎందుకు వినమంటున్నానంటే ఇవాళ దీని గురించి ఎక్కువగా ఆలోచించాలి. ఎక్కడికైనా మీటింగ్కి వెళ్ళామనుకోండి, మనకి వాళ్ళు ఏం చేస్తున్నారు? కొలతలు వేసిస్తున్నారు. ఏంటి? సమయం. శ్రోతలు కదా మనకి కొలతలు వేసి ఇచ్చేది, కన్వీనర్స్. అని మీరు 33.5 నిమిషాలు మాట్లాడండి, ఒక 2 నిమిషాలన్నర ఈయన ఒక ఆయన ఉన్నాడు పాలకొల్లుని, ఆయన ఇస్తున్నాడు. నిమిషన్నర వచ్చి ఆయన ఉపోద్ఘాతం ఇస్తాడు, లేకపోతే గ్రీటింగ్స్ ఇస్తారంటున్నాడు. నిమిషన్నరలో ఏం చెప్తారండి? అక్కడికి వచ్చి సట్టెలో సర్దుకుని ఇళ్ళలో సర్దుకుని తోడుకు నిమిషన్నర అయిపోద్ది. చక్కగా నీట్గా ఒబ్బిడిగా మటను వేటేసుకున్న తర్వాత వాటలు వేసుకున్నట్టు చక్కగా వాటలు వేసి ఇస్తున్నారు. చాలా ఇబ్బంది అయిపోతుంది. మనం ఏం చేస్తున్నాం? ఇంటికాడ కడుపు నిండుగా తినేద్దామని మనం వస్తున్నాం, మొత్తం బ్రెయిన్లు అన్నీ. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఒక్క 10 నిమిషాలు తీసుకోండి అన్న, నేనేమో గంట తయారు చేసేసుకుని వచ్చేసాను. ఇక్కడికి వచ్చేసరికి ఎంత ఇచ్చారు? అసలు గంటనే 10 నిమిషాలు ఎలా తగ్గొట్టగలను? ఇప్పుడే ప్రాబ్లం ఎవరిది? కన్వీనర్. ఇప్పుడు ఎంతసేపు ఇక్కడ మీలో చాలామంది మీటింగ్స్ పెట్టిస్తారు కాబట్టి మీకు తెలియాలి, ఒక చోటకి ప్రసంగం చేయడానికి మీరు వెళ్తారు కాబట్టి ఈ విషయం మరింతగా తెలియాలి. ప్రసంగించేటప్పుడు కన్వీనర్స్ని పక్కన పెట్టేసేయండి, మీటింగ్స్ పెట్టించే యూత్ని పక్కన పెట్టేసేయండి. ఇంతకీ ప్రసంగం మనం చేసేటప్పుడు శ్రోతలు ఎంతసేపు తీసుకోగలరు? ఈయన 10 నిమిషాలు చెప్పండి, అరగంట చెప్పండి అని వీళ్ళు కొలతలు వేసారు, వాళ్ళు పక్కెట్టేసేయండి. మీటింగ్లు పిలిచినప్పుడు 3 రోజులు మీటింగ్స్లో వాక్యం చెప్పడం పక్కన పెట్టేసేయండి. స్థానిక సంఘాల్లో మన విశ్వాసులు ఎంతసేపు వాక్యం వినగలరు, వాళ్ళ మైండ్ తీసుకోగలరు. ఎందుకు ఈ విషయం ప్రాముఖ్యమంటే, ఈ ప్రసంగించే సమయం ఎంతసేపు ఉండాలనే ఈ అంశం ఎందుకు అవసరం, ఈ పాయింట్ ఎందుకు అవసరం అంటే, ఎందుకు కీలకం అంటే, వేదిక మీదకి వెళ్ళిన తర్వాత సహజంగా ఒక ప్రసంగికుడు సమయాన్ని మర్చిపోతాడు. ఏం మర్చిపోతాడు? నిజమా కాదా? మాకు ఒక ఆయన ఉండి, మా పాస్టర్ గారు నేను ట్రైనింగ్ నాకు ఆయన ఇచ్చిందే, ఎవరినైనా పిలిచాడు అనుకోండి, ఆయన చెప్తాడు, బావా 40 నిమిషాలు చెప్పా అని ముందు చెప్తాడు. ఆయన 40 దాటిన తర్వాత ఉంటుంది, ఇలా వచ్చి వాచి అలా పాడేసి అక్కడికి వెళ్తాడు. చెప్పడు, వాచ్ అక్కడ పాడేసి అక్కడికి వెళ్తాడు. ఈయనకి ఈ ప్రసంగికుడు ఎటువంటివాడు? ఇలా తిరిగిపోతాడు వాచి పాడేసినప్పుడు. ఈయన మళ్ళీ ఇలా పట్టుకొచ్చి మళ్ళీ వాచి పెట్టేసుకుని ఇలా పెట్టుకుంటాడు ఆయన ఎదురుకుండా. ఈ విశ్వాసులు నవ్వుతూ ఉంటారు. అంటే ఈయనకి అర్థం అవ్వట్లేదు ప్రసంగికుడికి మన పాస్టర్ గారు చెప్తున్నారని. ఆయన సరే ఈయన మర్చిపోయాడుక, ఎక్కడికి వెళ్ళిపోయాడు? ట్రాన్స్లోకి వెళ్ళిపోయాడుక, అద్భుతంగా వినేస్తున్నారు అనుకుంటున్నాడు. మళ్ళీ ఆయన వచ్చి ఏం చేసేవాడంటే, ఇక్కడ బాబు కొద్ది అటు ఉండి బాబా, ఇక్కడ ఏదో చిన్న బుక్ తీసుకోవటం, తీసుకోండి. ఈయన మాట్లాడలేదు. అంటే ఇంతకీ ప్రాబ్లం ఏంటి? ఈయనేమో శ్రోతలు అంటున్నారు అనుకుంటున్నాడు, ఈయన అనుకుంటున్నాడు నా పిల్లలు 40 నిమిషాల కంటే ఎక్కువ వినరని ఈయన బాధ. అసలు విశ్వాసులు ఎంతసేపు వాక్యం వినగలరు? ఇది పాయింట్. మా పాస్టర్ గారిని పక్కన పెట్టేసేయండి, లేకపోతే ఎవరో కన్వీనర్ని పక్కన పెట్టేసేయండి. ఒక ప్రసంగం ఎంతసేపు చేయాలి? ఇది చాలా కీలకం. నువ్వు రాత ప్రతి 3 గంటలకు రాసుకుని వెళ్ళిపోయి అక్కడ చెప్పేత్తు ప్రయోజనం ఉండదు. నువ్వు ఒక 20 నిమిషాలు రాసుకుని వెళ్ళి ఒక మంచి ప్రసంగం రాత ప్రతి మీద ఆ 20 నిమిషాలు చెప్పి వచ్చేస్తే అది ప్రయోజనం ఉండదు. వాళ్ళు 20 నిమిషాలు విన్న తర్వాత వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందో నీకు తెలియదు. అసలు వాళ్ళు ఎంతసేపు వాక్యం వినగలరు అనేది మనకు అర్థమైంది అనుకోండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది ఎక్కడ వినలేదు, నేను ఎవరు చెప్పలేదు ఎంతసేపు ప్రసంగం చేస్తే వాళ్ళు వినగలరండి, ఎంత వాళ్ళ మైండ్ తీసుకోగలదండి అని అడిగితే ఎవరు చెప్పిన దాఖలాలు లేవు. ఎక్కడ నేను చదవలేదు కూడా, ఏ పుస్తకంలో కూడా నేను చదవాల. కానీ ఈరోజు మీరు వినబోతున్నారు. వాళ్ళు ఎవరంటే దీని మీద రీసెర్చ్ చేశారు. వాళ్ళు ఎవరంటే ప్యూ రీసెర్చ్ సెంటర్ యునైటెడ్ స్టేట్స్లో సగటున ప్రసంగ నిడివిని నిర్ణయించడానికి వాళ్ళు 2019లో
ఏప్రిల్ 7 నుంచి జూన్ 1 వరకు ఒక సర్వే నిర్వహించారంట. 50,000 ప్రసంగాలు. 50,000 ప్రసంగాలు ఎప్పటి నుంచి? ఏప్రిల్ 7 నుండి జూన్ 1 వరకు మధ్య 50,000 ప్రసంగాలు వాళ్ళు విశ్లేషించారంట. విశ్వాసులు ఎంతసేపు తీసుకుంటున్నారు అనే దాని మీద విశ్లేషిస్తే వాళ్ళకు వచ్చినటువంటి సమాధానం 37 నిమిషాలు తీసుకుంటున్నారంట. ఎన్ని నిమిషాలు? 37 నిమిషాలు. మీరు మీ స్థానిక సంఘాలు ఎంతసేపు బోధ చేస్తున్నారు? మామూలుగా మంచినీళ్ళు ప్రాయం 60 నిమిషాలు ఖచ్చితంగా మనం చేస్తాం. 60 నిమిషాల ప్రసంగం లేకుండా మన బయటికి వదలం వాళ్ళని. మరి వీళ్ళు 37 నిమిషాలు ఇచ్చారు సమాచారం, మనమేమో గంట చెప్తున్నాం. ఒక్కొక్కసారి తీవ్రత ఉంటే, పరిశుద్ధాత్మని సహాయం ఉంటే గంట 20 గంట 10 దాటేస్తుంది, బార్డర్ దాటేస్తుంది. అసలు వాళ్ళు తీసుకుంటున్నారా? లేకపోతే 37 నిమిషాలు దాటిన తర్వాత ఈ ప్రసంగం అంతా గాల్లో కలిసిపోతుందా? లేకపోతే 2 గంటలైనా వినగలరా? గంటన్నర వినగలరా? ఇవన్నీ మనకి చాలా ఇంపార్టెంట్. వాళ్ళు మాత్రం ఇచ్చినటువంటి సమాచారం ఏంటి? ఆ నిర్వహణలో వచ్చినటువంటి సమాచారం 37 నిమిషాల కంటే ఎక్కువ శ్రోతలు వినలేరు అనేటువంటి ఒక సమాచారం వచ్చిందంట వాళ్ళకి. దీనికి ప్రతిస్పందనగా ఈ సర్వేలో ప్రసంగం చేసే పాస్టర్లు ఉంటారు కదా, సేవకులు, 50,000 ప్రసంగాలు చేసినటువంటి సేవకులు ఉంటారు కదా, వాళ్ళని అడిగారు. వారిని అడిగితే కొంతమంది పాస్టర్లు ఒక ప్రసంగం ఎంతసేపు ఉండాలని అనుకుంటున్నారు మీరు అని వారిని అడిగితే, అందులో ఒక ఆయన ప్రెస్బిటేరియన్ సంఘ వ్యవస్థాపకుడు తిమోతి కెల్లర్ ఆయన అన్నాడంట, సాధారణంగా చాలా సంఘాలకు ఆదివారం ప్రసంగం 30 నిమిషాల కంటే తక్కువ ఉండాలని నేను అనుకుంటున్నాను అన్నాడంట. ఇంతకు వాళ్ళకంటే ఈయనకి తొందర ఎక్కువైపోయింది. ఎవరికి? గవగవ వెళ్ళిపోయి ఆదివారం కూరలోటు ఉంటాయి కదా, ఉత్త రోజులు కూరలు ఉండవేమో, ఆ రోజు విపరీతమైనటువంటి ఆకలి మధ్యప్రదేశ్ గడిబిడి చేస్తుంటుంది. ఎప్పుడు ముగించేద్దామని ఈయనకుంటుంది. ఎప్పుడు ముగించేస్తారని నాలుగు ఉంటుంది. ఇక దేవుడితో పని లేదు, వర్తమానాలతో పని లేదు. ఈయన అలా అన్నాడంట. అది సురక్షితమైంది. మీరు దృఢమైన బాధకులైతే కానీ చాలా వాక్చాతుర్యంగా లేదా ఆసక్తికరంగా లేకపోతే అది కూడా ఒక 15 నిమిషాలకు తగ్గించుకుంటే మంచిదని చెప్పాడు. ఏమి లేకపోతే? మాట్లాడే వాక్చాతుర్యం నీకు లేకపోతే, నువ్వు చెప్పేటప్పుడు అవతల వ్యక్తికి ఆసక్తి కలిగించకపోతే 30 నుంచి ఎక్కడికి వచ్చేయాలి? 15కి వచ్చేస్తే మంచిది అని ఈయనతో పాటు ఒక 10 మంది ప్రసంగికులు చెప్పారంట వాళ్ళకి ఈ సర్వేలో. అదండి. ఎవరు బాగున్నారు? ఇద్దరు బాగాలే. వాళ్ళు 30 నిమిషాల కంటే ఎక్కువ వినలేమని వాళ్ళు అంటున్నారు. ఈయనేమో 15 నిమిషాల కంటే ఎక్కువ చెప్పలేనని ఈయన అంటున్నాడు. ఇదంతా గలిబిలి కింద ఉంది. కానీ ఒక మంచి విషయాన్ని మనం నేర్చుకోవాలి. ఎంతసేపు శ్రోత తీసుకోగలుగుతాడు అనే దాని మీద మనం ముందుకెళ్తాం. ఇంకా చాలా సర్వేలు జరిగినాయి, వాటి గురించి కూడా మాట్లాడదాం. ఇండియానా పోలీస్ ఇన్లోని కాలేజీ పార్క్ చర్చ్ పాస్టర్ మార్క్ ఉరగౌస్ అనేటువంటి వ్యక్తి ప్రసంగం ఎంత చేస్తే బాగుంటుంది విశ్వాసులకి అని అడిగితే 35 నిమిషాల నుండి 40 నిమిషాల వరకు చెప్పొచ్చు అంటున్నాడంట. పాఠాలను తగినంత వివరించడానికి మరియు చాలామంది వ్యక్తుల వినికిడి సామర్థ్యానికి అది సరిపోతుంది. వాళ్ళు వినగలరు, ఆ సామర్థ్యం వారి దగ్గర ఉంది. ఎంతసేపు? 35 నుండి 40 నిమిషాలు ఈయన చెప్పింది. సీటెల్లోని ఒక యువ శక్తివంతమైనటువంటి సంఘానికి పాస్టర్గా వ్యవహరిస్తున్నటువంటి ఆడమ్ సిన్నెట్ ఈయనేమన్నాడు చెప్తున్నాను చూడండి. ప్రసంగం వాక్యములోని అంశాన్ని స్పష్టంగా తెలియజేయటానికి, దేవుని ప్రజల హృదయాలకు అన్వయించడానికి సాధ్యమయ్యే అడ్డంకులను తొలగించేటప్పుడు మరియు ఉద్వేగభరితమైన ఒప్పింపు అందించడానికి అవసరమైనంత పొడవుగా ఉండాలని చెప్పాడంటే ఈయన. అంటే వారి నుంచి స్పందించే వాళ్ళ స్పందన ఎలా ఉంది, వాళ్ళ ముఖ కవలికలు ఎలా ఉన్నాయి, ఎలా స్పందిస్తున్నారు అనేటువంటి సమాచారం వచ్చేంత వరకు చెప్పగలిగితే పర్వాలే అని చెప్పాడంట ఆయన. దాన్ని ఎలా అంచనా వేయగలం అని అడిగితే, అలా ప్రజలు ఎప్పుడు రియాక్ట్ అవ్వగలరు అనే దాని మీద ఇంకొక ఆయన రీసెర్చ్ చేసి ఆయన చెప్పిన దానికి
40 నిమిషాలు చెప్తే చాలు అన్నాడంట. 40 నిమిషాలకు వాళ్ళు వెంటనే స్పందిస్తారంట. 40 నిమిషాలు వాక్యం చెప్పంగానే వాళ్ళ హృదయంలోనికి వాక్యం వెళ్ళి వారిని కదిలించి స్పందింపజేసి మేము మారాలి అనేటువంటి ఆలోచనకి ప్రేరేపణకు వస్తారంట. అది సమయం 40 నిమిషాలకు జరిగిద్దంట. ఇప్పుడు ఇంతకు మనం ఎంతసేపు చెప్పాలి దాని గురించి ఇవన్నీ? ఇంకొక ఆయన ఉన్నాడు వాషింగ్టన్లోని డీసీలోని క్యాపిటల్ హిల్ బాప్టిస్ట్ చర్చ్లో 60 నిమిషాల కంటే ఎక్కువసేపు బోధించేటువంటి ఒక బోధకుడు ఉన్నాడంట. 60 నిమిషాల కంటే తక్కువ చెప్పడంట ఆయన ప్రసంగం. ఆయన పేరు ఏంటంటే మార్క్ డెవర్. ఆయన ఏమంటాడంటే ఒక బోధకుడు బాగా బోధించగలిగినంత పొడవుగా మరియు ఒక సంఘం బాగా వినగలిగినంత పొడవుగా ప్రసంగం ఉండాలన్నాడంట. ఈయనే సమయం చెప్పలా, చెప్పాడా? ఎలా ఉండాలంట, ఎంతసేపు ఉండాలంట? ఒక బోధకుడు బాగా బోధించగలిగినంత పొడవుగా ఉండాలి. బాగా బోధించకపోతే ముగించేసి వెంటనే అని. వాళ్ళు వినగలిగేంత పొడవు. ఎంతసేపు వినగలరు, ఎంతసేపు ఆసక్తి ఉంటుంది వాళ్ళకి, అది నువ్వు గమనించుకుని ముగించుకుంటాం మంచిది. చాలా తెలుగుగా చెప్పినట్టున్నాడు సమాధానం, నీకు అర్థమైపోద్దని. ఈ ప్యూ రీసెర్చ్ సెంటర్ సర్వేలో తేల్చినటువంటి మరొక విషయం ఏంటంటే ప్రసంగ నిడివి ఎంతసేపు ఉండాలి అని అడిగితే వాళ్ళు ఆ సర్వేలు ఇచ్చినటువంటి మరొకటి ఏంటంటే నిమిషాలు పక్కన పెట్టేసేయండి, సందర్భం ముఖ్యమన్నారండి. సందర్భం ఏ ముఖ్యం? సందర్భం. ఎలా తీసుకొచ్చారంటే చారిత్రాత్మకంగా చరిత్రలో నల్ల జాతి ప్రొటెస్టెంట్లు ఉన్నారు చూసారా, వాళ్ళు 54 నిమిషాలు వింటున్నారంట. నల్ల జాతి ప్రాంతంలో వాళ్ళు 54 నిమిషాలు వాక్యాన్ని వినగలుగుతున్నారంట. వాళ్ళ ప్రాంతం ఏంటి, అక్కడ సందర్భం ఏంటి, పరిస్థితులు ఏంటి, ఇవన్నీ చూసుకుని అంచనాకు వచ్చారు. వాళ్ళు సర్వే చేశారు. కొన్ని ప్రాంతాల్లో ఈ ప్రాంతాలు ఎంతసేపు వినగలుగుతున్నారు, ఈ ప్రాంత ప్రజలు ఎంతసేపు వినగలుగుతున్నారు, ఇవన్నీ రీసెర్చ్ చేశారు. వాళ్ళు రీసెర్చ్ చేస్తే నల్ల జాతీయుల ప్రాంతానికి వెళ్తే 54 నిమిషాలు వాళ్ళు వినగలుగుతున్నారంట. అదే ప్రాంతంలో ప్రధానమైనటువంటి ప్రొటెస్టెంట్లు ఉంటారు చూసారా, వాళ్ళు 25 నిమిషాలే వింటున్నారంట. బాగా పెద్ద పెద్దలు ఉంటారు చూసి వాళ్ళు రోమన్ క్యాథలిక్ వాళ్ళు సామాజిక పరిస్థితులు ఆధారం చేసుకుని వాళ్ళు 14 నిమిషాల కంటే ఎక్కువ వాక్యం వింటలేదంట. ఆర్సిఎం రోమన్ క్యాథలిక్. అక్కడ ప్రతి సభ్యుడిని అడిగితే ఆ సభ్యులు చెప్పేది ఏంటి చెప్పనా, ప్రసంగం నుండి ఆశించే దానికంటే 3 రెట్లు తక్కువగా ప్రసంగాన్ని వినడానికి ఇష్టపడుతున్నారంట. అస్సలు వాళ్ళు మనసు పెట్టట్లేదంట. అంటే ప్రసంగం ఎంతసేపు చేయొచ్చు అని మాట్లాడిన తర్వాత నువ్వు గంట చేయొచ్చు అని నేను చెప్పేసాను అనుకోండి, ఎక్కడది, ఏ సందర్భంలో, ఏ ప్రాంత ప్రజలకి అది అంటే ఆయా ప్రాంతాలను బట్టి మనుషుల జీవన విధానాన్ని బట్టి ఆ ప్రసంగం తీసుకుంటారు. వాళ్ళు అందరూ తీసుకుంటారని లేదు, గంటసేపు అందరూ తీసుకుంటారని లేదు. ఈ 57 నిమిషాలు తీసుకునే నల్ల జాతీయుల యొక్క ప్రాంతంలోకి వెళ్ళి మన వాక్యం 20 నిమిషాలే చెప్పామనుకోండి, ఇంకెంత మిగిలిపోతుంది? 34 నిమిషాలు మిగిలిపోతుంది. ఇదేంటిది ఎంతసేపు చెప్పి వెళ్ళిపోయినా, ఏదో గంట చెప్తారని తీసుకొచ్చారంటారు వాళ్ళు. నువ్వు 57 నిమిషాలు చెప్పేది ఎక్కడికో 20 నిమిషాలు ఇన్ని వాళ్ళ ఆర్సీఎం వాళ్ళ దగ్గరికి వెళ్ళి 14 నిమిషాలు చెప్పి వాడి దగ్గరికి వెళ్ళి 54 నిమిషాలు చెప్పామనుకో, ఆర్సీఎం వాళ్ళు ఏమంటారు, సోది ఎవడరా బాబు దింపండి అంటారు. ఇలాగే అంటారండి, అలాగే అంటారు, వాళ్ళకి సోదిలాగా అనిపిస్తుంది. అందుగురించే ఒక కెల్లర్ అనేటువంటి ఒక దైవ సేవకుడు అంటున్నాడు, ఎంత మంచి పేరు వచ్చిందో చూడండి మనకి, ఆసియాలో ప్రజలు ఎవరు కదలకుండా లేదా లేవకుండా 2 గంటల పాటు కూర్చుని ప్రసంగం వినటం నేను చూశాను. ఆసియా ప్రాంతాలు, మన ప్రాంతాలు కదలకుండా 2 గంటలు కూర్చుని వింటారంట. ప్రపంచ దేశాల్లో ఆసియా ఖండంలో ఉన్నటువంటి మనం ఎన్ని గంటలు? 2 గంటలు. ఇంకో విషయం చెప్పాడు ఆయన, ఆయా కాలాల్లో ఆయా శతాబ్దాల్లో 2 నుండి 3 గంటల వరకు ప్రసంగం చాలా పొడవుగా భావించబడేది కాదంట.
ఏంటి ఇంతసేపు చెప్పారేంటారు నాయన, ఎంత పొడవు సాగదీసాడేంటి అనే మాట ఎప్పుడు వినలేదంటారు ఈ సర్వే వాళ్ళు. అంటే 3 గంటలు కూడా మనకి బాగా పెద్దది ఇప్పుడు మనకి. కానీ ఆ కాలంలో ఆయన అన్నాడు అలా లేదు. మరి ఇప్పుడు మన ప్రాంతాల్లో ఎంతసేపు ప్రసంగం ఉండాలని కోరుకున్నారు మీరు చెప్పండి? నేనేమంటానంటే మన సంస్కృతికి సంబంధించినటువంటి ప్రజలకి ప్రసంగం ఎంతసేపు ఉండాలి అని అడిగితే చిన్న ప్రదర్శనలకు అలవాటు పడిపోయారు. క్రికెట్ చూసిన అనుభవం ఉంది కదా మీకు. నేను 92 నుంచి చూస్తున్నాను క్రికెట్. 92వ సంవత్సరం 1992 నుండి క్రికెట్ పిచ్చ నాకు. రాత్రులు దక్షిణాఫ్రికాలో టోర్నమెంట్ జరిగితే టెస్ట్ మ్యాచ్లే కదా అప్పుడు అన్నీ స్టార్టింగ్లో. టెస్ట్ మ్యాచ్ ఎన్ని గంటలకు స్టార్ట్ అయ్యేదో తెలుసా? 11 గంటలకు స్టార్ట్ అయ్యేది. అక్కడ ఉదయం 9. 11 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు చూసేవాళ్ళం. కాపువారి నుంచి లంకలు కూడా వచ్చి అసలు టెస్ట్ మ్యాచ్ ఎలా ఉంటుందో మీకు తెలుసు. ఒక 7-8 ఓవర్లు ఆడేసిన తర్వాత కూడా ఒక రన్ కొట్టడు. టీ పెట్టుకుని 2-3 సార్లు టీ పెట్టుకుని అసలు కనీసం రెప్ప పడితే ఏమైపోద్ది అన్నట్టుగా అలాగా కళ్ళుకు కాయలు కాసినట్టు చూసేవాళ్ళు టెస్ట్ మ్యాచ్లు. 5 రోజులు అలా జరిగేది. అలాంటివి 5 టెస్టులు. తర్వాత 2 వచ్చినాయి 50-50, 50 ఓవర్లు 50 ఓవర్లు. టెస్ట్ మ్యాచ్లు తగ్గించాం. దేని మీద పడ్డాం? 50 ఓవర్లు. చాలా టక్క మన మ్యాచ్ అయిపోతుంది, ఫలితం తేలిపోతుంది. అబ్బా భలే ఉంది అనిపించింది. అది చాలా కాలం జరిగింది. తర్వాత 20-20 వచ్చింది. అటు 20 ఇటు 20. అబ్బా 50 ఓవర్ల కంటే ఇది ఇంకా స్పీడ్గా తేలిపోతుంది ఫలితం. అయ్యి బాబు 50 ఓవర్లు పొద్దున్న సాయంత్రం వరకు రోజంతా పాడు చేసుకుంటాం ఎందుకు? 2 గంటల్లో అయిపోతుంది. రెండు పక్కల బ్యాటింగ్ బౌలింగ్ అంతాను చాలా తక్కువ తేలిపోతుంది. అబ్బా భలే ఉంది. 20-20 మ్యాచ్లు ఖాళీ ఉండలేదు. ఐపీఎల్ వచ్చేసింది. దాన్ని చూసుకుని ప్రజలు నాడి పట్టేశారు. ప్రజలు కూడా ఏం కోరుకుంటున్నారు? తక్కువలో ఫలితం తేలిపోవాలి. సేమ్ మనకి కూడా అలా వచ్చింది. గంట మెసేజ్ మొదట్లో 2 గంటలు చెప్తే ఏంటి బాబా అలాంటి అతను తీసుకొచ్చావా, 2 గంటల నుంచి చెప్పలేడా వాక్యం అనేవారు ఇదివరకే. ఇక్కడ నుంచిన ప్రసంగికుడు అలిసిపోయేవాడు. 2 గంటలైనా కూడా అలా కదలు ఉండేవారు కదా, అలా కూర్చుని ఉండేవారు. ఆమెనని చెప్పి కింద కూర్చున్నా సరే అలా కదిలేవారు కాదు. అయ్యి బాబు ఎంతసేపు చెప్పాలరా నాయనలుగా అనుకునేవారు. తర్వాత గంటకు వచ్చింది, గంటది అరగంటకు వచ్చింది, అరగంటది 20 నిమిషాలకు వచ్చింది, 20 నిమిషాలది 5 నిమిషాలకు వచ్చింది, 5 నిమిషాలది 30 సెకండ్లకు వచ్చింది, 30 సెకండ్లకు వచ్చింది. 30 సెకండ్లు రీల్స్కి అలవాటు పడిపోయి మన వాళ్ళు ఏమంటున్నారు? ఏమండి బాబా అంతంత చెప్పేస్తున్నారండి బాబా, ఆయన ఆవిడ పట్టుకున్నాడండి బాబా, 50 నిమిషాలు చెప్పాడండి అంటున్నాడు. ఎంతసేపు వెళ్ళిపోతున్నాడు అంటే మనం అలవాటు చేసాం. టెస్ట్ మ్యాచ్లు అలిసిపోకుండా చూసిన మేము 50 ఓవర్ల మ్యాచ్లు వచ్చిన తర్వాత మా చేతులారు మేమే వదిలేసి ఇందులోకి వచ్చాం. ఎందుకు వచ్చాం? అది లేకపోతే దాన్నే పట్టుకుని ఆలాడుతుంది కదా. మన సంఘాల్లో కూడా మన విశ్వాసాలు మనమే పాడు చేస్తాం. వాళ్ళు ఎంతసేపు ఎన్నగలరు? మన ఆసియా ప్రాంతాల్లో 3 గంటల మెసేజ్ అంట. పెద్ద మెసేజ్ అని ఎప్పుడు అనలేదంట. వాళ్ళు బాగా పెద్దగా చెప్పారండి అని ఇప్పుడు అనలేదంట. అలాంటి ప్రాంతాల్లో 30 సెకండ్లు మెసేజ్ ఇన్ని స్థితిలోనికి మనం తీసుకొచ్చాం. అలిసిపోతున్నారు. 30 నిమిషాలు అనేటప్పటికి కిటికీలను తడుముకుంటున్నారు, ఇలా గోక్కుంటున్నారు, ఇలా అంటున్నారు. మనకి ఇంకా ఇవి ఏంటి ఇసుక వచ్చేసింది ఏంటి ఇలా అనిపిస్తుంది. ఇసుక రాలేదు, 30 నిమిషాల కంటే ఎక్కువ వినలేకపోతుంది వాళ్ళ మెదడు. మనం అలా నేర్పెట్టేసాం వాళ్ళకి. సరే, ఎన్ని నిమిషాలు వాళ్ళ ప్రసంగం తీసుకుంటారు అనే దాని మీద ఈ సందర్భానికి సంబంధించి నేను 5 విషయాలు చెప్తాను. ఎలా చెప్తాం? టైం చెప్పను నేను, మీకు అర్థమవుతుందా? టైం చెప్పను. ఆయన 37 అన్నాడు, 45 అన్నాడు, వాళ్ళేమో 54 అన్నారు, ఆర్సీఎంలో 14 అన్నారు. మనమేమో 30 సెకండ్లకు అలవాటు చేసేసుకున్నామని చెప్పాము. ఎందుకు పక్కన పెట్టేసేయండి. ఒక ప్రసంగికుడిగా నువ్వు రేపు ఎంతసేపు వాళ్ళు వాక్యం వినగలరు అని అన్నదానికి కొన్ని సూత్రాలు చెప్తాను. ఒక 5 సూత్రాలు, అది మనసుని పెట్టండి. ఒకటి ఏంటంటే
మనం వాళ్ళకి ప్రసంగం చేసే, వాళ్ళకి వాక్యం చెప్పి వారిని నడిపించేటువంటి ఈ విధానంలో ఒక సూత్రం ఏంటంటే, అంశానికి, అదే మనం ఎంచుకున్న అంశానికి న్యాయం చేయాలి. ఎంతసేపు చెప్పాలి? నేను అడుగుతున్నాను మిమ్మల్ని, ఆ అంశం ఎంతసేపు చెప్పాలి? వాళ్ళు ఎంతసేపు వినగలరు పక్కన పెట్టేసేయండి. ఆ అంశం ఎంతసేపు చెప్పాలి? చెప్పట్లేదు మీరు నాకు. నువ్వు ఎంచుకున్న అంశానికి ఏం జరగాలి? న్యాయం జరగాలి. ఇది మొదటిది, ఇది చాలా ప్రాముఖ్యమైనది. అంటే పొద్దున్న సాయంత్రం వరకు చెప్పి న్యాయం జరుగుతుందా? ఇది కాదు, చెప్తాను నేను. అంటే పొద్దున్న సాయంత్రం వరకు ఇంత బాగా రాసుకొచ్చి అంత చెప్పి చెప్తానంటే కుదరదు. దేవుని జ్ఞానం మానవ జ్ఞానం వంటిది కాదు. జీవం లేనటువంటి వ్యక్తులకి వాక్యంలో ఉన్నటువంటి జీవాన్ని వారికి సప్లై చేయడానికి ఏ ప్రసంగంలోనైనా మనం చేసే అత్యంత ప్రాముఖ్యమైన పని ఏంటంటే, పాఠ్యభాగాన్ని తగినంతగా వివరించడం, వారికి అన్వయించడం అనేది ఒక ప్రసంగికుడు అలవాటు చేసుకోవాలి. ఒక ప్రసంగం ఆ వాక్యంలోని ముఖ్య విషయాన్ని వివరించడానికి, నిరూపించడానికి, మరలా ఆ వాక్యాన్ని వారికి అన్వయించడానికి తగినంత పొడవుగా ఉండాలంట. ఒక వర్తమానాన్ని ఎంతసేపు వరకు అందించగలం, ఎంతసేపు వరకు అన్వయించగలం, ఇది మనసుని పెట్టండి. తర్వాత ఏంటంటే, వినేవాడు దేవుడు వారికి ఏం చెబుతున్నాడో అర్థం చేసుకోగలడు, అభినందించగలడు, మరియు జీర్ణించుకోగలడు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. వాళ్ళేమి అంత తేలికేమి ఉండరు. వాళ్ళు వాక్యం వింటారు, అర్థం చేసుకుంటారు, అభినందిస్తారు వాక్యాన్ని, తర్వాత జీర్ణించుకోగలుగుతాడు కూడా. ఆరోగ్యకరమైనటువంటి భోజనం లాంటిదంట వర్తమానం. మనం ఇచ్చే అంశం ఎలాంటిది? ఆరోగ్యకరమైనటువంటి భోజనం లాంటిది, పోషకాలతో కూడుకున్నది. ఇప్పుడు ఆరోగ్యకరమైనటువంటి భోజనం అంటే, ఇప్పుడు రాజు, మన రఘు, మీరు వారి నుంచి ఏం ఆశిస్తారు? వాళ్ళిద్దరి నుంచి మీరు ఎక్కడన్నా మీటింగ్ పెట్టినప్పుడు, లేకపోతే ఇంటికాడ ఫంక్షన్ జరుగుతున్నప్పుడు, కార్యక్రమం జరుగుతున్నప్పుడు వాళ్ళిద్దరిని వంటకు పెట్టుకున్నారు అనుకోండి, మీరు వారి నుంచి ఏం ఆశిస్తారు? రుచికరమైన ఆహారాన్ని ఆశిస్తారు. రుచికరమైన ఆహారాన్ని ఆశిస్తున్నప్పుడు మీరు ఏం చేస్తారు? మీకు ఇష్టమైనంత సరుకు ఇచ్చేసి రుచికరమైన ఆశించడం అనేది కరెక్ట్ కాదు. ఒకవేళ వాళ్ళు అడిగిన సరుకులే మీరు ఇచ్చారు, అడిగిన సరుకులే ఇచ్చి రుచికరమైనటువంటి ఆహారాన్ని మీరు కోరుతున్నప్పుడు ఎంతసేపు పడుతుంది? మీకు రుచికరమైనటువంటి ఆహారం కావాలంటే, బలవర్ధకమైనటువంటి ఆహారం కావాలంటే వాళ్ళకి సమయం ఇవ్వండి. అంతేనా రాజు? ఇప్పుడు ఇది 10ంటికి ఇచ్చి 11 గంటలకు ఇచ్చేయమన్నాడు అనుకోండి, పేడ చేసేస్తారు పలవాన్ని, సలువుడు ముద్ద అయిపోద్ది. లేకపోతేనేమో మటను రాళ్ళలాగా ఉంటుంది, నములాడదు. దానికి సమయం ఇవ్వాలా లేదా? ఇవ్వాలి. అంటే ఒక వ్యక్తి జీర్ణించుకోవడానికి ఒక అంశం అందించాలి, ఆ అంశాన్ని అతడు తీసుకోవాలి, అభినందించాలి, తనకి దాన్ని అన్వయించుకుని జీర్ణించుకోవాలి. టైం పడుతుందా లేదా? అంటే నువ్వు ఒక అంశాన్ని అందిస్తున్నప్పుడు ఆ అంశం ఏ పరిధిలో ఉండాలి? దానికి న్యాయం చేసే పరిధిలో నువ్వు ఉండాలి. ఏదో టక్ మని ఇచ్చారు కదా, వంట చేసి ఇచ్చేద్దాం, గొడవ వదిలిపోద్ది అని వాళ్ళు వంట చేసి ఇచ్చేయారనుకోండి, మీరేమంటారు? ఏదో సరుకులు ఏదో అడిగితే ఇచ్చారో, ఏదో సిరాక్ చేసేసి వెళ్ళిపోయారు. అలా ఏ కూర బాగాలేదు, చికెన్ ఏమో అది ఇగిరిలో లేదు, పులుసులాగా ఉంది, చికెన్ పులుసు వండాడు, ఆ బిర్యానీ చూస్తేనేమో ఉప్పు ఎక్కువ వేసాడు, అదేమో సప్పకుంది. మీరు వాళ్ళకి టైం ఇస్తే కదా, నువ్వు న్యాయం చేయనిస్తే కదా వంటకి, ఆ భోజనానికి. ఇప్పుడు నువ్వు ఎప్పుడు న్యాయం చేయగలవు? నువ్వు తగిన సమయం తీసుకుని. ఆ సమయం కూడా ఎలా? ఇప్పుడు రాజు గారు ఒక 500 మందికి వంట ఎంతసేపు పడుతుంది? 3 రకాల కూరలు, ఒక బిర్యానీ, ఒక సాంబారి, 2 రకాల స్వీట్లు, ఒక బూరు, ఒక అట్టిగా బజ్జీ. ఎంత టైం పడుతుంది? 5 గంటలు పడుతుందా? 5 గంటలతో 2 గంటలు చేసి ఇచ్చేయమంటే ఎలా కుదురుతుంది? అంటే మీ వంట ఎన్ని గంటలకు అందించాలని అడుగుతారు వీళ్ళు ముందు. 11 గంటలకల్లా భోజనాలు స్టార్ట్ చేసేస్తామని అంటారు. అయితే మేము 5 గంటలకల్లా వచ్చేస్తామని అంటారు. 5 గంటలకల్లా అక్కడ రెడీగా ఉండాలంటారు. ఎందుకని?
మీరు అడిగింది మేము ఇవ్వాలంటే మేము అప్పుడు రావాలి, అప్పటికి మీరు అందించాలి, మీరు అడిగిన టైంకి మేము ఇస్తాం కదా. ఇప్పుడు నువ్వు సంపూర్ణంగా నువ్వు ఎంచుకున్న అంశానికి న్యాయం చేయాలని అంటే ఇక్కడ పరిస్థితులు కూడా నీకు తెలియాలి. అప్పుడు ఈ పరిస్థితులు నీకు అర్థమైనప్పుడు ఆ నిడివి నువ్వు తయారు చేసుకుంటావు. నాకు ఇంత టైం పడుతుంది, ఇంత టైంలో నేను న్యాయం చేయగలుగుతాను అని అనుకుంటే అప్పుడు వాళ్ళు ఎంతసేపు వింటారనే దానికంటే నువ్వేం చేస్తావు, వాళ్ళు జీర్ణించుకుని దేవుని కొరకు ఆలోచించాలి, బ్రతకాలి అని అంటే నా అంశాన్ని నేను ఎంతసేపు తీసుకోవాలి, నేను దానికి న్యాయం చేయగలుగుతాను. నేను అడుగుతాను, ఎవరైనా మెసేజ్కి పిలిచినప్పుడు నాకు టైం ఎంత ఇస్తారని నేను అడుగుతాను. నేను గంట కంటే ఎక్కువ ఉండదు అన్నారు అనుకోండి, నేను 2 గంటల మెసేజ్ తీసుకెళ్ళి నేను న్యాయం ఎలా చేస్తాను? వాళ్ళు చెప్పేశారు, వాళ్ళు గంట కంటే ఎక్కువ వినరు. గంట తర్వాత పోలీసులు వచ్చేస్తారు, గంట తర్వాత వాళ్ళ భర్తలు వచ్చేస్తారు, గంట తర్వాత పొడుగుండిపోతారు, గంట తర్వాత వాళ్ళే లేచి వెళ్ళిపోతారని వాళ్ళు మనకి చెప్పిన తర్వాత నేను 2 గంటల మెసేజ్ తయారు చేసుకుంటాను, ఆ మెసేజ్కి నేను న్యాయం చేస్తాను. అది 2 అయిపోయిన పర్లేదు, వెళ్ళిపోమనంటే ఎలా కుదురుతుంది కదా. మనం అంశానికి న్యాయం చేయాలని అంటే ఎంతసేపు ఉండాలి టైం? ఇప్పుడు నువ్వు చెప్పు, నీకు తెలిసిపోద్ది ఆటోమేటిక్గా ఎంతసేపు అన్నది. నేను టైం చెప్పక్కర్లా, నీకు పరిస్థితులు అన్నీ తెలుసు, అంతేనా? మనం ఎంచుకున్నటువంటి ఆ అంశాన్ని నమ్మకంగా వివరించడానికి, వారికి అన్వయించడానికి తగినంత సమయాన్ని మనం తీసుకోగలుగుతాం. మన అంత అమాయకులమేం కాదు, అర్థమవుతుందా? మనం తీసుకున్న అంశానికి ఎప్పుడు న్యాయం చేయగలుగుతాం? తప్ప ఆల్దా మందా అంటున్నా, మీకు అర్థమైందా? అర్థం అవ్వలేదు అనుకుంటా, అర్థమైపోయిందా? తప్పు ఆల్దా మందా అంటున్నాను, మంద. ఎందుకనంటే నువ్వు 2 గంటల మెసేజ్ తీసుకుని వెళ్ళిపోయి నువ్వు ఇక్కడ చెప్తే అక్కడ వినరు. నువ్వు ఎంచుకున్న అంశం ఎంతసేపు వస్తుంది ఇది నీకు అర్థమైపోద్ది, అప్పుడు దాన్ని బట్టి నువ్వు తీసుకోగలుగుతావు. ఒక ప్రసంగం ఆ వాక్యంలోని ముఖ్య విషయాన్ని తగినంత వివరించి అన్వయించేంత పొడవుగా మనం అర్థమానం ఉండాలి. కానీ పరిణితి చెందినటువంటి క్రైస్తవులు ఉంటారు చూసారా, వాళ్ళు కూడా కాసేపు చెప్తే బాగుండు అనే టైపులో మనం వర్తమానం ఉండాలి. ఇవన్నీ మనసులో పెట్టుకుని మనం అంశానికి న్యాయం చేయగలిగేటట్టుగా మనం తీసుకుంటే ఖచ్చితంగా ఏమొస్తుంది, అంశానికి న్యాయం జరిగిద్ది. ఎంతసేపు వినగలరు వాళ్ళు? మన శ్రోతలు ఎంతసేపు వినగలరు? అలా చూస్తున్నారండి, ఎంతసేపు వినగలరు? ఒక స్టోరీ చెప్పారండి, ఒక స్టోరీ చెప్పారు. ఒక ఆయన అంటున్నాడు, ఒక ఆయన ప్రసంగం చేస్తుంటేనంట ట్రాన్స్లోకి వెళ్ళిపోయాడంట. అసలు ఎంత ట్రాన్స్లోకి వెళ్ళిపోయాడంటే అక్కడ 50 నిమిషాల కంటే ఎక్కువ చెప్పారంట, 67 నిమిషాలు చెప్పాడంట. సడన్గా ఇలా మెలకు వచ్చి ఆ మెసేజ్ నుంచి బయటకు వచ్చి, ఎవరు వినే వ్యక్తి ఇలా బయటకు వచ్చి టైం చూసుకున్నాడంట. ఎంతకు వెళ్ళిపోయింది? 67 నిమిషాలకి వెళ్ళిపోయింది. ఎంతసేపు ఎక్కువ చెప్పేశాడు? 17 నిమిషాలు ఎక్కువ చెప్పేశాడు. 17 నిమిషాలు ఎక్కువ చెప్పేశాడు. అంటే ఆయన అన్నాడు ఒక మాట, అలా మీరు వాక్యం చెప్పాలని నేను కోరుకోవట్లా అన్నాడు. అంటే ఈయన్ని అంత ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోయి 50 నిమిషాలు వినగలిగే సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తిని 67 నిమిషాల వరకు మెసేజ్కి తీసుకెళ్ళిపోయి అతన్ని అలా నిలబెట్టగలిగినటువంటి ఒక ప్రసంగికుడి గురించి మాట్లాడి మీరు అలా ఉండాలని నేను కోరుకోవట్లేదు అన్నాడు. ఎందుకనంటే ఆయన ఒక వచనం తీసుకుని ఆ వచనానికి న్యాయం చేయాల, అన్ని పెట్టకథలు చెప్పాడు అని చెప్పాడు ఆయన. పెట్టకథలు ఎలా వింటారు మన వాళ్ళు? తేనె పొట్టులాగా లోనికి వెళ్ళిపోతాయి, బయటకు వచ్చేస్తాయి ఈగలు, అలా నోరు 2 పేదలు అలా విప్పలించి అలా ఉండిపోతారు. అలా వాక్యాలు మనం చేయలేమా? ఒక అంశాన్ని ఎంపిక చేసుకుని ఆ అంశంలోనికి వారిని నడిపించలేమా? ఆ అంశానికి న్యాయం చేసేంత వరకు వారిని మన స్వాధీనంలో ఉంచుకోలేమా? అదే చెప్తున్నాడు. మొదటిది, సమయం ఎంత అని అడిగినప్పుడు నువ్వు ఓడి గుర్తుపెట్టుకో, నువ్వు ఎంచుకున్న ప్రసంగానికి అంశానికి న్యాయం చేయి. న్యాయం చేయకపోతే మాత్రం నువ్వు ఆ ప్రసంగం చేయకు. వాళ్ళని ఎక్కడికి తీసుకొచ్చేయాలి? మన అంశంలోకి తీసుకురావాలి.
ఎంతసేపు టైంతో పని లేదు, మ్యాక్సిమం 3 గంటలు మన ఆసియాఖండంలో ఆ సామర్థ్యం ఉంది. వారి చెవులకి అంత సామర్థ్యం ఉందంట. అలా అని చెప్పేసి ఎలా పడితే అలా ఎంత పడితే అంత చెప్పారనుకోండి, ఉన్నాయన్నీ పోతాయి. ఇది మొదటిది. రెండోది ఏంటంటే మీ శ్రోతలను తెలుసుకోండి అన్నాడు. వాళ్ళ సర్వేలో వాళ్ళు చెప్పింది ఏంటంటే మీ శ్రోతలను తెలుసుకోండి. శ్రోతలు అంటే ఎవరు? అదే మన వాక్యం వినేవారు. మనం ఒక వచనానికి న్యాయం చేయాలని అంటే చెప్పడం సరిపోదు. మనం ఏం చేయాలి? ఎవరైనా ఇప్పుడు ఉదాహరణకి ఒక శ్యామన్ననో లేకపోతే రంజిత్ అన్ననో, అన్న నేను ఒక పిక్చర్ చూశాను, ఒక పిక్చరు ట్రాన్స్ అనే మూవీ చూశాను, ఆ ట్రాన్స్ అనే మూవీలో అబద్ధ బోధకుల గురించి చాలా బాగా తీసాడన్న, మీరు ఆ మూవీ చూడండి అని వాళ్ళిద్దరికీ ఆ లింక్ ఫార్వర్డ్ చేశాను. ఆ లింక్ ఫార్వర్డ్ చేసినప్పుడు 3 గంటల పిక్చర్ అది. 3 గంటల పిక్చరు ఎలా చూస్తారు వాళ్ళు అంటే, నా కోసం అన్న చెప్పాడు కాబట్టి నా కోసం ఏం చేస్తారు? స్పీడ్ మోడ్లో పెట్టుకుని 20 నిమిషాలు చూసేస్తారు. అవునా? నా కోసం 3 గంటలు చూడరు కదా, చూస్తారా? ఎందుకని? వాళ్ళకి అంత ఓపిక లేదు. 3 గంటలు చూసి మన వంశీ అన్న యేసుక్రీస్తు వారి దేవత్వాన్ని గురించి ఒక సేవకుడితో మాట్లాడుతూ మనం కూర్చుని మాట్లాడదామన్నా, దేవత్వం మీద ఒక క్లారిటీకి వద్దాము మన తెలుగు రాష్ట్రాల్లో అని చెప్పి ఒక సేవకుడి దగ్గరికి వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేశాడు. సరే తమ్ముడు చేద్దామన్నాడు ఆయన. అన్న తర్వాత ఏంటి ఆధారం అని అడిగాడు ఆయన. మీరు వాదనకి ఆధారం ఏంటని అడిగితే, నేను ఒక మెసేజ్ మీకు ఫార్వర్డ్ చేస్తాను, ఆ మెసేజ్ ఏనండి, విన్న తర్వాత మనం మాట్లాడదామన్నారు. సరే తమ్ముడు ఫార్వర్డ్ చేయమన్నాడు. ఫార్వర్డ్ చేసిన తర్వాత దీని మెసేజ్లు ఎంత ఉంటే మీకు తెలుసు. ఆయన ఏదైనా ఒక అంశాన్ని పట్టుకుంటే క్లారిటీ ఇస్తేనే కానీ ముగించడం. ఆ అంశం పంపించిన తర్వాత మళ్ళీ ఆయన ఫోన్ చేసి, తమ్ముడు నేను వినలేను అంతసేపు అన్నాడు. దేవత్వం క్రీస్తు పక్కెట్టేసి నేను అంతసేపు వినలేనని చెప్పేసి. న్యాయం జరుగుతుందా? మన శ్రోతలు ఎలాంటి వాళ్ళు? మన శ్రోతలు ఎలాంటి వాళ్ళు? ఇప్పుడు మన శ్రోతలు ఎలాంటి వాళ్ళు? షార్ట్ మెసేజ్లకు అలవాటు పడిపోయారు. తర్వాత కొంతమంది దేనికి అలవాటు పడిపోయారు? మొబైల్కి అలవాటు పడిపోయారు. ఈ మొబైల్ లేకపోతే వాళ్ళకి జీవితం లేదన్నట్టుగా ఉంటున్నారు, వారికి లైఫ్ లేదన్నట్టుగా ఉంటున్నారు. సంఘంలో కూర్చున్నా కూడా, వాక్యం వింటున్నా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? మొబైల్ తడుముకుంటున్నారు. ఇలాగ అసలు రిఫరెన్స్ చూస్తున్నాడా, ఏదైనా షార్టింగ్లు చేస్తున్నాడా అన్నట్టుగా మనకు డౌట్ వస్తుంది. మరి వాళ్ళెవరు? బలహీనులు. మన శ్రోతలు ఎవరు? బలహీనులు. చిన్న కుర్రోడికి 5 సంవత్సరాల కుర్రోడికి చెప్పినట్టుగా 25 సంవత్సరాల యవనస్తుడికి చెప్పగలమా? మీరు చెప్పండి. 5 సంవత్సరాల కుర్రోడికి చెప్పినట్టుగా 25 సంవత్సరాల యవనస్తుడికి చెప్తే తింటాడా? 25 సంవత్సరాల వయసు ఉన్న యవనస్తుడికి చెప్పినట్టు 5 సంవత్సరాలు చిన్న పిల్లోడికి చెప్తే తింటాడా? ఏం చేస్తున్నావు అప్పుడు నువ్వు? 5 సంవత్సరాలలోడికి 5 సంవత్సరాలు అన్నట్టుగా చెప్తున్నావు, 25 సంవత్సరాల యవనస్తుడికి 25 సంవత్సరాలలోడు అన్నట్టుగా చెప్తున్నావు. ఈ వ్యత్యాసం నీకు తెలిసినప్పుడు నీ సంఘ విశ్వాసి ఆ వ్యక్తి బలహీనుడని, కొన్ని అలవాట్లకు అలవాటు పడిపోయి ఉన్నాడని, ఆ వ్యక్తిని నువ్వు ప్రేమించి ప్రసంగం చేయాలని మనకు తెలిస్తే మనం ప్రసంగ నిడివి ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేసుకుంటాం. నేను నా ఇష్టం వచ్చినంత చెప్తానంటే కుదరదు అక్కడ. ఎందుకని? నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చెప్పుకో, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను అనుకుంటాడు. అవునా? ఏం చేయాలి మరి? వాళ్ళ స్థితిని, వాళ్ళ పరిస్థితుల్ని మన అవగాహన చేసుకుని మనం ఏం చేయాలి? సిద్ధపాటు చేసుకోవాలి. అంటే ప్రేక్షకులకు అనుగుణంగా మన ప్రసంగ నిడివిని సర్దుబాటు చేసుకోవటం అంటే బైబిల్ ప్రకారం ప్రేమేనంట.
ఆ సర్వేలు వాళ్ళు చెప్పింది మరి ఏం చేస్తాం? అరగంట కూడా అన్నాడు అనుకోండి, అవి వదిలేసామనుకోండి ఏమవుతాడు? నాకెచ్చాడు ఒక విషయం చెప్తాను, మంచి విషయం యేసుక్రీస్తు వారి గురించి చెప్తాను, నీ స్నేహితుడిగా చెప్పు. అప్పుడు దాకా ముసలం ముచ్చట్లు బాగా అన్నాడు, సోదని తిన్నాడు, బాగానే అన్నాడు. సరిగ్గా వాక్యలోకి తీసుకెళ్ళేటప్పటికి యేసుక్రీస్తు వారి గురించి 4 మాటలు చెప్పాలనుకునేసరికి వాడు అంటున్నాడు, నేను అర్జెంట్, నాకు టైం అయిపోతుంది, ఎవరే తర్వాత వచ్చినప్పుడు వింటాను రా అంటాడు. ముందు సోదన్నప్పుడు చెప్పినప్పుడు అనలేదు. ఇప్పుడు ఏమంటున్నాడు? ఒరే నా మీద అంతనే ప్రేమ ఏంటరా, రే ఎండ్రా అన్నావు అనుకో నువ్వు. అప్పుడు ఏమంటాడు? సరేలే 2 ముక్కలో చెప్పు, 5 నిమిషాలు ఉంటాను అంటాడు. నువ్వు 5 నిమిషాలు నువ్వు సర్దుకోవాలిగా, దొరుకుతాడు మళ్ళీ. మన శ్రోతలు అలా అంటాడు. ఎంతసేపు వినగలరు? నేను అడుగుతున్నాను మళ్ళీ. ఇదేదో క్లిష్టంగా ఉన్నట్టుంది, కష్టంగాను ఉందేమో. ప్రసంగానికి న్యాయం చేయమన్నాం, ప్రసంగానికి ఎలా న్యాయం చేస్తాం? ఎలా న్యాయం చేస్తామంటే, నేను తీసుకున్నది చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. పెద్ద మెసేజ్ తీసేసుకుని సిద్ధాంతం అంతా బోధించేద్దామంటే అవ్వదు. ఎక్కడ అవుతుంది? బైబిల్ క్లాస్ అని ఒక టైటిల్ పెట్టి, సెమినార్ అని టైటిల్ పెట్టి అక్కడ చెప్తే అక్కడ సాగుతుంది. ఆదివారం ప్రసంగంలో అది సాగుతాం. అవసరమైతే 3 వారాలు చెప్పుకో, కానీ 60 నిమిషాలు 50 నిమిషాలు చెప్పుకో ఒక్కొక్క భాగం, వాళ్ళు వింటారు. దాన్ని దృష్టిలో పెట్టుకో. నువ్వు అంశానికి న్యాయం చేయాలంటే మాత్రం అలా చేయి. నువ్వు ఎంతసేపు వినగలరు నువ్వు అడిగితే, వాళ్ళు ఎంతసేపు వినగలరంటే, నీ స్నేహితుడిగా నీ స్నేహితుడు చేయి దాటిపోతే మరలా అతడు దొరకడు, ప్రభు మాటలు వాళ్ళకి అందవు అనేటువంటి ప్రేమతో నువ్వు 5 నిమిషాలు తగ్గించుకుని వాడి కోసం నువ్వు ఎలా చెప్పావు నీ స్నేహితుడికి. అలాగే సంఘ విశ్వాసం కూడా బలహీనుడు అనేటువంటి మన స్నేహితుడు. అలా ప్రిపేర్ చేసుకోవాలంటున్నాను నేను. ఇప్పుడు చెప్పండి, జాలి ఉందా మీకు వాళ్ళ మీద? ఉందా? మనం సిద్ధాంతపరమైనటువంటి విషయాలు వినడానికి వచ్చినటువంటి మందకు కాదు మనం చెబుతుంటా, వాస్తవమైనటువంటి మందని ప్రేమించి చెబుతున్నాం. సిద్ధాంతాలు లేని వాడు ఎంతసేపు అయినా అంటాడు, వాడు మన దగ్గర ఉండడు. సంఘంలో ఉన్నటువంటి వాస్తవమైన మంద, ఈ మందని మనం ఎవరికి అప్పచెప్పాలి? దేవునికి అప్పచెప్పాలి. మరి ఆ మంద కోసం నువ్వేం చేయాలి? త్యాగం చేయాలి. ఏంటి ఆ త్యాగం? 60 నుంచి 50కి రా, 50 నుంచి 40కి రా అవసరమైతే. అయ్యగారు అంతంత చెప్పేస్తున్నారు ఏంటన్నా అంటారు వాళ్ళు. మా సంఘంలో వాక్యం చెప్పేసిన తర్వాత ఒక ఆయన సాక్ష్యమని చెప్పి నిలబడేవాడు. సాక్ష్యమని చెప్పి నిలబడితే ఆయన, నేను ప్రసంగం 50 నిమిషాలు చేస్తే ఆయన సాక్ష్యం 45 నిమిషాలు చెప్పేవాడు. ఓ రోజుని అదే మన బాప్తిస్మ ఇచ్చాం కదా మొన్న, ఇలా ప్యాంట్ ఇలా సర్దుకుంటా ఆపరా అన్నాడు. ఇలాగే ఎవరిని? సాక్ష్యం చెప్పి ఆయన్ని. ఆపరని ఎదురుగా ఆపరా అంటావేంటి అన్నాడు. ఆయన వాక్యం చెప్పాడా? ఆ 50 నిమిషాల వాక్యాన్ని నా మనసులో పెట్టుకుని నాన్న తిప్పలు పడుతున్నానా, గుర్తు తెచ్చుకుని దాన్ని అలా దాచుకుంటుంటే మళ్ళీ ఏంటి సోదంతాను ఇక్కడ, నీ సాక్షి నాకెందుకు, కూర్చో అన్నాడు. పెద్ద గొడవ రాద్ధాంతమైంది. నిజం, అలా ఉంటారండి వాళ్ళు, చెప్తారండి వాళ్ళు. అంటే మేము ఇంతసేపు కంటే ఎక్కువ వినలేమండి. వింటారా? నేను అక్కడ కూర్చుంటే నేను ఇప్పుడు ఇంతసేపు చెప్పాను కదా, నేను వినలేను. నాకంటే మంచోళ్ళు మీరే. అంటే ఒక్కొక్క మనస్తత్వం ఒక్కొక్క రకంగా ఉంటుందండి. దాన్ని దృష్టిలో తర్వాత వాక్య పరిపూర్ణులు ఉంటారు చూసారు, వాళ్ళు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అది బలహీనమైనటువంటి సోదరుడిని లేకపోతే ఆమెను సహోదరిని వారి కోసం తక్కువ శ్రద్ధ గల సమయాన్ని మనం కేటాయించుకోవాలంట. వారిని దృష్టిలో పెట్టుకుని నువ్వు అంశాన్ని సిద్ధం చేసుకోవాలి. నేను రాసేసుకుంటాను ఎంత బారంటే అవదు. అక్కడ ఇనివాళ్ళు లేరు, నువ్వు చెప్తే ఇక్కడ ఇనివాళ్ళు లేరు అబ్బా అంటారు వాళ్ళు. ప్రసంగికుడిగా నువ్వేం చేయాలి సిద్ధపడేటప్పుడు? ఎవరికి చెప్తున్నావు? వాళ్ళకా మనకా? మనకు చెప్పుకుంటున్నాం. ఇది అర్థమలేదు మీకు? వాళ్ళకి చెప్తున్నామా? మీరు వినాలి, వాక్యం కోసం వినాలి. వాళ్ళు ఎవరు లేరు కదా ఇక్కడ. మనం చెప్పుకున్నాం వాళ్ళు వినాలి అంటే నువ్వు ఎంతసేపే చెప్పాలని. ఇష్టమైనడు చెప్తే వినరని. వాళ్ళు అమాయకులు, వాళ్ళు తక్కువ తీసుకోగలరు. ఎంతసేపు తీసుకోగలరు? 50. అధిక బలం ఉంటే 60. ఆ తర్వాత ఆయాసమే దుఃఖమే. ఎవరికి? మనకి. అయ్యగారా ఏదో చెప్పారు అయ్యగారా
అంటారు అంతే. ఏంటి గంట మెసేజ్ గాల్లో కలిసిపోయిందా? మనం బాధపడతాం, మనకు దుఃఖమే మిగిలిద్ది. ఇది ప్రతిసారి కాదండోయ్, ఇది ప్రతిసారి కాదు, ప్రతి సందర్భం ప్రతి చోట కాదు. ఇది శ్రోతలు ఒక్కొక్క చోట, ఇక్కడ మీరున్నారు, మీరు విస్తారంగా వినగలరు. అదే కొన్ని చోట్లకి వెళ్తే, పల్లెటూరు ప్రాంతాలకు వెళ్ళామనుకోండి, వాళ్ళు వినరు. ఎందుకంటే ఆ వాతావరణం 7 గంటలకి తినేసి పండుకుండిపోతారు. అలాంటి వాళ్ళు 9 దాకా కూర్చుంటున్నారు మన మీద ప్రేమతోటి. దొరికారు కదా అని చెప్పేసి కాకినాడ కాజా పీల్చేసినట్టు పీల్చేయమనుకోండి, మళ్ళీ 2వ మీటింగ్ రారింకాలు. అదో దృష్టిలో పెట్టుకోండి. వచ్చిన వాళ్ళందరికీ మెసేజ్లు ఇచ్చేయటం కరెక్ట్ కాదు. అసలు వాళ్ళ మెదడు ఎంతవరకు తీసుకుంటుందో మీరు ఆలోచించండి ఒకసారి. ఒక సినిమా చూడడానికి ఎంత సమయాన్ని వెచ్చిస్తాడు, కానీ దేవుని మాటలు వినడానికి అంత సమయాన్ని మనిషి వెచ్చించే పరిస్థితి లేదు. వాళ్ళ బలహీనలోనే మనకు తెలుసు. కాబట్టి ప్రేక్షకులకు అనుగుణంగా మన ప్రసంగ నిడివి ఉండాలి. మనం తీసుకున్న ప్రసంగానికి న్యాయం చేయటానికి మనం ఆలోచించామనుకోండి, అప్పుడు ప్రసంగం ఎంతసేపు తయారు చేసుకోవాలన్నది మనకు అర్థమవుతుంది. మూడోది ఏంటంటే, ప్రసంగికులుగా మనల్ని మనం తెలుసుకోవాలి. ప్రసంగికులుగా మనల్ని మనం తెలుసుకోవాలి. ఇది మూడోది. ప్రసంగం ఎంతసేపు బోధించాలన్న దాంట్లో మనం మాట్లాడుకుంటున్నాం. ఎంతసేపు మాట్లాడాలి అని తెలియాలంటే మన గురించి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యం. ఒక ప్రసంగం కూడా బోధకుడి ప్రతిభకు అనుగుణంగా ఉండాలి. ఎలా ఉండాలి అయ్యా? ప్రసంగం ఎంతసేపు తీసుకోవాలి మనం? ప్రసంగం ఎంతసేపు తీసుకోవాలని అంటే నీ గురించి నీకు తెలియాలి ముందు. ఎందుకని ఒక ఆయన అన్నాడు, ఆయన అనుభవజ్ఞుడైనటువంటి ఒక ప్రొఫెసర్ అన్నాడంట. ఏమన్నాడో తెలుసా? కొందరు 40 నిమిషాలు ప్రకటిస్తే అది 15 అనిపిస్తుంది, మరికొందరు 15 నిమిషాలు ప్రకటిస్తే అది 45 నిమిషాలుగా అనిపిస్తుంది నాకు అన్నాడు. నీ గురించి నీకు తెలియాలి. నువ్వేం మాట్లాడుతున్నావో, ఏం ప్రసంగం చేస్తున్నావో ఒకసారి నీవు చెప్పిన ప్రసంగం రికార్డ్ చేసుకుని నువ్వు విను. అయ్యి బాబు ఇంత భరింతున్నారంటారు నన్ను అనుకుంటావు. అసలు ఏం చెప్పారో నాకు అర్థం కావట్లేదు, ఇంత ప్రేమ ఉందంటే నా మీద మీకు అంటారు. అసలు ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా నీకు? ఒక బాధకుడు ఏమన్నాడు తెలుసా? ఒక చర్చికి హాజరై ప్రసంగంలో మునిగిపోయాను. ఇందాక చెప్పింది. అతడు 67 నిమిషాల వరకు నన్ను తీసుకెళ్ళిపోయాడు, కానీ అతను చెప్పిందంతా పెట్టకథలు. అలా ఉండాలని నేను కోరుకోవట్లేదు, కానీ మీరు ప్రసంగం చేసేటప్పుడు వారిని ఏం చేయాలి? ప్రభావితం చేయాలి. వాళ్ళు అనుకోవాలంటే ఏమని? ఏంటంటే అప్పుడు వదిలేశారేంటండి అయ్యగారు, అప్పుడు వదిలేశారేంటి? చాలా తక్కువ చెప్పినట్టు అనిపించిందండి. చాలా విషయాలు మీరు మిగిల్చేసి వదిలేసినట్టు అనిపిస్తుంది మాకు. మేము వినలేనటువంటి సామర్థ్యం లేనటువంటి వాళ్ళు అనుకుని మీరు మిగతా విషయాలు వదిలేశారా అని అడిగిన సందర్భాలు మనకు ఉన్నాయి. కానీ కొంతమందిని నేను గాబ్రియల్ గారి చర్చికి వెళ్ళేవాడిని, పూలపల్లి. చాలా చక్కగా మాట్లాడతాడండి సామ్యూయల్ గారు. అసలు నేను ఇలాగా ఒక బాధకుడిగా మారటానికి కొంతమంది ఆత్మీయులు సహకరిస్తే అందులో ఆయన ఒకడు. ఆయన ప్రసంగం చేస్తేనండి టంగ్ అంటుంది. అంటే ఎలా అంటే అది మైమరిచిపోతుంది. అలా చెప్తాడు పాయింట్ తీసుకుంటే. 50 నిమిషాలు అప్పుడు వదిలేసేవేంటి అనిపిస్తుంది. ఒకరోజు వాళ్ళ మేనమామ వచ్చాడని ప్రసంగం ఇచ్చాడండి ఆయనకి. ఇలాగ మధ్యలో ఒక పిల్లర్ ఉంటుంది. ఆ పిల్లర్ దగ్గర ఇలా అన్నానని ఏమనుకోవద్దు, ఒక మొదసలి పుట్టుక కురసుకో ఉంటుంది. అసలు అంటే లోన శరీరం అంతా కనపడుతుంది. అంత సిలుకు చీర వేసుకుని బాగా ఉడిలిపోయి ముడతలు పడిపోయినటువంటి చీర కట్టుకుని వచ్చి ఆ ఎదర కూర్చున్న తమ్మం దగ్గర ఈయన ప్రసంగం చేస్తున్నాడు. విశ్వాసాలు అలా కూర్చున్నారు. ఆయన చెప్తున్నాడు, అప్పుడు సరిగ్గా ఇరాక్కిని ఎవరో సద్దాం హుసేన్ యుద్ధం, అమెరికా, వీళ్ళందరికీ యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం గురించి చెప్పడం మొదలెట్టాడండి. 12:30కి వదిలేస్తాడు ఆయన. 1:30 అయింది. సగంలోకి కూడా రాలేదంట మెసేజ్ అంటున్నాడు. సగం కూడాలోకి రాలేదంటున్నాడు. 2 అయిందండి, 10 నిమిషాలు తక్కువ. ఆ ముసలమ్మ తాతీగా లేచి వెళ్ళిపోతుందాం అనుకున్నాను మేము. తాతీగా రే చచ్చినోడు ఆపరాంది. అమ్మా ఆపేస్తానమ్మా ప్లీజ్ అమ్మా.
నిజంగా 12:30 వరకు కూర్చుని ముసలిది 2 దాకా కూర్చోబెట్టేస్తాలండి. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు తెలుస్తుందా? ఇలాగే అంది. అందరు పకాలించిన వారు. శామ్యూల్ గారు ఎలా అంటాడంటే పగలు కూడా ఎత్తాడు. అలా మేనమామ కాబట్టి ఆగాడు, కానీ మైకి తీసి అలా ఇసిరేస్తాడు. అంత కోపం ఆయనకి. ఆయన అనుకున్నట్టుగా అక్కడ కీబోర్డ్ వాయించకపోతే పగలు కూడా ఎత్తాడు. అలా రూల్స్ ఉండేవి అక్కడ. ఆ రోజు వాళ్ళ మేనమామ దగ్గర కూర్చి ఇలా సీరియస్గా చూసి, నువ్వు మేనమామ అవుతుంది ఎవరైతే అసలుగా ఇంతసేప ఆయన అంటాడు, ఇలా వెళ్ళిపోతుంది విమానం, మళ్ళీ ఇలా వచ్చేస్తుంది, ఆ పైనుంచి ఇలా ఇదే చెప్తున్నాడు. అంటే యుద్ధాలు జరుగుతాయి కదా, అసలు పిచ్చొచ్చేసిందండి. ఇలాగ మనం ఎలా పడితే అలా మాట్లాడితే మన ప్రజలు తట్టుకునే పరిస్థితుల్లో లేరు. ప్రజల ఆసక్తిని కాపాడుకునేంత మంచి వక్త అయితే తప్ప, నా అనుభవంలో చెప్తున్నాను, 60 నిమిషాలు క్రమం తప్పకుండా ప్రకటించడం ఖచ్చితంగా సాధ్యమే. 60 నిమిషాలు దాటిన తర్వాత వాళ్ళు దిక్కులు ఎత్తుక్కుంటారు, మీకు అర్థమైపోద్ది. మనం మర్యాదగా ముగించేస్తాం మంచిది. లేకపోతే వాళ్ళకి వాళ్ళే మొన్న అన్న పేరేం పేరు, మ్యాథ్యూసా అన్న, ఆయనకి ఏదో వర్క్ ఉండి వెళ్ళిపోయారు. కానీ నా మనసంతా ఈ వారమంతా ఆయన మీద ఉంది. బోర్ కొట్టించానా, ఇబ్బంది పెట్టానా అన్ననే అని. కానీ శ్రీకాంత్ చెప్పాడు, వర్క్ ఏదో పని ఉందన్న. ఆయన అసలు మామూలుగా రావటమే గొప్ప, వాళ్ళకి ఖాళీ ఉండదు. వచ్చి వాక్యం వింటున్నారని అంటే ఇంట్రెస్ట్గా వింటున్నారండి, వాళ్ళు నేర్చుకోవాలనేటువంటి ఉద్దేశం ఉంది. మీరు అలా ఆలోచించకండి అని చెప్పాడు. అంటే నా ప్రసంగం బోర్ కొడుతుందని అనిపిస్తే నేను ఆపేస్తాను. అర్థమైందా? కాబట్టి మనకు తెలియాలి, నేను ఇసుగు పుట్టిస్తున్నానా, బాధ పెడుతున్నానా, అర్థం కాని మాటలు మాట్లాడుతున్నానా, మనం ఏది చెప్తే తినడానికి వాళ్ళు అక్కడ సిద్ధంగా లేరు. కాబట్టి మనం మెసేజ్ ఇచ్చేటప్పుడు మనం తీసుకున్న వర్తమానం అనర్గళంగా మాట్లాడి వారికి అర్థం చేయించే విధానంలో మనం మాట్లాడగలిగితే ఖచ్చితంగా ఒక 60 నిమిషాలు తీసుకోండి. అంతకు మించి వెళ్తే మాత్రం ఆ పైది ఏది కూడా తీసుకోరు. అసలు 60లోనే అన్వయించుకోరు అనుకోండి, అది మన పక్కన పెట్టేసండి, అది అవసరం లేదు. 60 ఖచ్చితంగా వినగలరు. 60 నిమిషాలు వాళ్ళకి ఖచ్చితంగా మనసులోనికి వాక్యాన్ని తీసుకోగలరు. 4వది ఏంటంటే మీ ప్రేక్షకులను ప్రోత్సహించండి అని చెప్పారు వాళ్ళు. ఏం చేయమంటున్నారు? మీ ప్రేక్షకుల్ని ప్రోత్సహించండి. మొదటిది ఏంటి? ఎంతసేపు చెప్పాలి అనే దాంట్లో మొదటి సూత్రం ఏంటి? తీసుకున్న అంశానికి న్యాయం చేయాలి. రెండోది మీరు చెప్పుకుంటూ వెళ్తున్నాను, మేము మర్చిపోతూ వస్తున్నామని అంటున్నారా? మీరు విశ్వాసులు కాదు కదా, ప్రసంగికులే కదా. రెండోది ఒకటి పేపర్ల మీద రాసుకుంటలేదా? ఒకటి తీసుకున్న అంశానికి న్యాయం చేయాలి. 2 వాళ్ళు మన ఎవరైతే శ్రోతలు ఉన్నారో వాళ్ళ మనసుని మనం అర్థం చేసుకోవాలి. 3 మన గురించి మనకు తెలియాలి. మన గురించి మనకు తెలియకుండా ఏదో చెప్పామనుకోండి ఇబ్బంది అవుద్ది. 4 ఏంటంటే మీ ప్రేక్షకులను ప్రోత్సహించండి. అంటే ఈరోజు వినేవారి పరిస్థితి ఎలా మారిపోయింది? దారుణంగా మారిపోయింది. ఇందాక మనం అనుకున్నట్టు గంట నుండి ఎక్కడికి వచ్చేసారు? 30 సెకండ్లకు వచ్చేసారు. కాబట్టి వారిని మనం ఏం చేయాలి? ప్రోత్సహించాలి. వినండి, ఆలకించండి, ఇలా చెప్పగలిగితే వారు ఖచ్చితంగా దేవుని మాటలు తీసుకుంటారు. 5వది ఏంటంటే ప్రాంతం, ప్రజలు, పరిస్థితులను దృష్టిలో పెట్టుకోవాలి. 5వది ఏంటి? ప్రాంతం, ప్రజలు, పరిస్థితులను దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే గ్రామాల్లో ఒక రకంగా, పట్టణాల్లో ఒక రకంగా మనుషులు ఎలా మారిపోతారో మనకు తెలియదు కాదు. పట్టణాల్లో ఎలా ఉంటారు? 12 గంటలకు కూడా పగలగా ఉంటుంది వాళ్ళకి. పల్లెటూరులో 8 దాటితే అర్ధరాత్రి 2 గంటలకు ఎలా ఉంటుందో అలా మారిపోద్ది. ఈ పరిస్థితులు మీరు దృష్టిలో పెట్టుకోండి. ప్రసంగం చేసేటప్పుడు కన్వీనర్ మనకి ఇచ్చిన సమయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి.
వేదిక సమయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మన వెనకాల ఒక స్పీకర్ ఉన్నాడు అనుకోండి, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వాక్యం చదివించేటప్పుడు ఒక రెఫరెన్స్ మనం చదివి మరలా ఆ రెఫరెన్స్ వాళ్ళ చేత చదివించి, ఇదంతా ఏమైపోద్ది అంటే సమయం వృధా అయిపోద్ది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మనం సమయాన్ని తీసుకోవాలంట. నువ్వు ఒక 60 నిమిషాలకి ప్రిపేర్ అయ్యావు, 60 నిమిషాలు నువ్వు సద్వినియోగం చేసుకోవాలంటే నువ్వేం చేయాలి? ఈ 5 విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి. ఈ 5 విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి. ఎంతసేపు వాళ్ళు వింటారు వాక్యం? ఎంతసేపు వింటారు? ఖచ్చితంగా 60 నిమిషాలు వింటారు. ఈ 60 నిమిషాల ప్రసంగం కోసం నువ్వు సిద్ధపడాలి. 60 నిమిషాలు దాటితే వినలేరు. ఒకని ఈ 60 నిమిషాల ప్రసంగాన్ని హల్లెలూయాతోటి, ఆమేన్లతోటి మన చదివిన వాక్యం మరలా వాళ్ళ చేత చదివించి సమయాన్ని పాడు చేసుకోకూడదు. మధ్యలో 2 పాటలు శరణాలు ఎత్తుకుని 60 నిమిషాలు ఏం చేస్తున్నారు? ప్రసంగం 20 నిమిషాలు ఉంటుంది, 40 నిమిషాలు వీటిని పోగొడుతున్నారు. వాళ్ళు పెద్దగా వినరండి అంటాడు మళ్ళీ వచ్చి ఇక్కడికి వచ్చి. ఎందుకు వినరు? నువ్వు పాడు చేసుకున్నావు సమయాన్ని. ఆ సమయాన్ని వీటితో కాలయాపన చేయకూడదు. పాటలు పాడడానికి సమయం ఉంది, వాక్యం చదివించడానికి సమయం ఉంది, నీకు ప్రసంగానికి సమయం ఇచ్చారు కదా, అది అయిపోయిన తర్వాత నువ్వు చెప్పాల్సింది ప్రసంగం. కాబట్టి సమయాన్ని అలా పాడు చేసుకోకూడదని ప్రసంగ శాస్త్రంలో ఒక విధానం ఉంది. కనుక వాళ్ళు ఎంతసేపు వాక్యం వినగలరు అని అడిగితే, ఏ సర్వే అయినా కూడా ఆఖరికి తేలినటువంటి ఫలితం ఏంటంటే, ఆ సర్వేలో ఈ పాయింట్లను బట్టి 60 నిమిషాలు ఖచ్చితంగా వాక్యాన్ని వినగలరు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రసంగం చేయండి. మనం ఎంతసేపు చెప్తే అంతసేపు వాళ్ళు వింటారు అని అనుకుంటే మాత్రం ఆ ప్రసంగం ఫెయిల్ అయిపోద్ది. వినరండి. తర్వాత మొదటిది ఏం చూసాం మనం? చేతి వ్రాత ప్రతి. రెండోది ఎంతసేపు వాక్యం వినగలరు. మూడోది ఏంటంటే వినేవారి నాడి గుర్తించటం. ప్రసంగ మార్గదర్శక సూత్రాల్లో మూడోది ఏంటంటే వినేవారి నాడి గుర్తించడం. ఎలా గుర్తించగలం? వాళ్ళ నాడి ఎలా గుర్తించగలం? రాసుకున్నారా? వినేవారి నాడి గుర్తించడం. నాడి గుర్తించడం అంటే డాక్టర్ గారు చేయి పట్టుకుని చెప్తాడు కదా, ఏమని? ఏ స్థితిలో ఉన్నామో నాడి పట్టుకుని చెప్పేస్తాడు. హార్ట్ ఎలా కొట్టుకుంటుంది, అసలు ఏంటి పరిస్థితి ఉందా, ఆరోగ్య పరిస్థితి ఏంటి, అలా చెప్పగలడు. ఒక ప్రసంగికుడు కూడా ఏం చేయాలి? శ్రోతల నాడి పట్టుకోవాలి. ఇది మూడోది. ఇదొక సూత్రం. ఎలా పట్టుకోగలమంటే ప్రసంగం మధ్యలో ఈ ప్రేక్షకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి నడుస్తుంటారు. చూడండి, వాళ్ళు చెప్తున్నారు మనకి ఏమని? చాలు ఆపేసేయండి అని. ఇక్కడ ఉన్నవాడేమో అక్కడికి వెళ్తాడు, అక్కడ ఉన్నవాడేమో ఇక్కడ ఉన్నవాళ్ళేమో అక్కడికి వెళ్తారు. మధ్యలో లేస్తూ తిరుగుతూ పైకి ఏదో అవసరం లేనట్టుగా బయటకు వెళ్తూ వాటర్ తాగుతున్నట్టు ఇలాంటి హావభావాలు ప్రదర్శిస్తుంటారు. అప్పుడు నువ్వేమర్థం చేసుకోవాలి? మర్యాదపూర్వకంగా వెనుదిరుగు. వాళ్ళని ఏం చేయాలి? ప్రసంగం చేసేటప్పుడు ఒకవేళ ముందు నుంచి ఉన్నారనుకోండి, ఇలాగా మనం ఏం చేయాలి? వారిని క్రమంలో పెట్టడానికి ప్రయత్నం చేయాలి. వారి దృష్టిని మన ప్రసంగం మీద ఉండేటట్టుగా మనం మార్చుకోవాలి. వాక్యం బోధించేటప్పుడు ప్రజల మీద కక్షతో చెప్పకూడదంట. ప్రజల మీద కక్షతోటి, అసూయతోటి, మనస్పర్ధలతోటి వాక్యం చెప్పామనుకోండి, వాళ్ళ ప్రసంగాన్ని తీసుకోరు. వాళ్ళు చూస్తారు, మనం మాట్లాడే విధానాన్ని వాళ్ళు గమనిస్తారని చెప్పుకున్నాం కదా గత పాఠంలో. కాబట్టి వాళ్ళ నాడి పట్టుకుని మనం ముందుకి వెళ్ళాలి. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. ఒకటి, ఈ సూత్రాల్లో మొదటిది వ్రాత ప్రతి. రెండోది సమయం ఎంతసేపు వాక్యాన్ని వాళ్ళు వినగలరు. మూడోది వినేవారి నాడి ఎలా పట్టుకోవాలి. ఏది అయితే విషయం ఏంటంటే తర్వాత పాయింట్ బాగా పెద్దది.
మీ నాడు నాకు అర్థమైంది ఏంటంటే ఉసూరుమంటూ చూస్తున్నారు కొద్ది నీరసంగా. అండ్ అన్నిసార్లు భార్య చక్కగా వండేస్తుందండి. మా సిస్టర్లో అంటే మీ భార్యలు అలా చక్కగా వండేస్తారు అన్నిసార్లును. అంటే ఏంటి అంటే ఏంటి అన్నిసార్లు మంచి హార్ష్గా మంచి నీట్గా దుమ్ము దులిపేయాలి అంటే కుదరదు. ఒకసారి మనం మార్చుకోవడానికి కొన్ని అంశాలు మనం నేర్చుకోవాల్సి ఉంటుంది, మనల్ని మనం సరిదిద్దుకోవడానికి. ఆఖరిది ఈరోజు కన్క్లూజన్ ఇస్తాను. ఇప్పటివరకు మనం 3 పాయింట్లే చూసాం. చాలా పాయింట్లు ఉన్నాయి. 3 పాయింట్లు చూసాం. అయితే వాస్తవానికి మొత్తం పాయింట్లన్నీ అయిన తర్వాత నేను ఈ పాయింట్ చెప్పాలి, కానీ ముందు చెప్పేస్తాను. తర్వాత దానికి లింకప్ చేసుకోండి. దేనికి తర్వాత పాయింట్లను ముగించిన తర్వాత ఇది యాడ్ చేసుకోండి. ప్రసంగికుడు ప్రసంగం చేసేటప్పుడు ఎలా ఉండాలంటే కొన్ని విషయాలు చెప్పారండి పెద్దలు. ఒకటి, నీవుగా ఉండాలి. ప్రసంగం చేసేటప్పుడు ఎలా ఉండాలి? నీవుగా ఉండాలి. అంటే నిశ్చింతగా, సహజంగా, ఏ ఒత్తిడి లేకుండా ఉండాలంట. ఆందోళన పిరికితనాన్ని కలిగిస్తుందంట. ఆ భయం ప్రజలకి అర్థమైపోద్ది. అందు గురించి నువ్వేం చేయాలి? నిశ్చింతగా ఉండాలి. నీకు లోన భయం వేసినా కూడా బయటికి కనపడినవ్వకూడదు. గంభీరంగా ఉండాలి. భయపడ్డామా మెసేజ్ అంతా ఫెయిల్ అయిపోతుంది, రెఫరెన్స్లు మర్చిపోతాం. అర్థమవుతుందా? ఎలా ఉండాలి ఒక ప్రసంగికుడు? నీవుగానే ఉండాలి, మనంగానే ఉండాలి. ఎవరు పేక మీద కత్తెట్టి చంపేయరు, వెనకాల ఎవరు పొడి చేస్తానని ఏం చెప్పరు. ఎలా ఉండాలి? నేను ఈ అంశం తీసుకున్నాను, ఈ అంశాన్ని నేను వాళ్ళకి చెప్తున్నాను, నాకు వచ్చినంతవరకు నేను చెప్తాను. నన్ను ఎవడని చంపేస్తాడేంటి, లేకపోతే బెదిరిస్తాడేంటి, కిందకి లాక్కొచ్చేస్తాడేంటి? కానీ అక్కడ ఎవరో మంచి వక్త కూర్చున్నాడు, లేకపోతే ఎవరో సడన్గా ఒక ఆయన వచ్చాడు, పెద్ద ఆయన, నాకంటే అనుభవజ్ఞుడు అనేటువంటి భయం నీలో పుట్టిందనుకో, ఏం చేస్తావు? వాటర్ బాటిల్ చాలు తీసుకుని మూతి తుడుచుకుని చెమటలు తుడుచుకుని అర్థమై భయపడుతున్నట్టున్నాడు ఈయన అనుకుంటారు వాళ్ళు. రెండు ఏంటంటే ఇతరులను అనుకరించడానికి ఎప్పుడు కూడా ప్రయత్నించకూడదండి. ఈరోజు ఎక్కువ ఏమైపోయింది? ఇతరులను అనుకరిస్తున్నారు. దేవునికి కేవలం మనమే కావాలి. నేనుగానే ఆయనకి కావాలి, మీరుగానే ఆయనకి కావాలి. ఆయన ఎలా ఎన్నుకున్నాడో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడం కొరకు మనంగానే ఉండాలి. ఎవరినో ఇమిటేట్ చేసామనుకోండి, శ్రోతలు గమనించేస్తారు. లేరండి అలాగే చాలామంది వాళ్ళు ఉండలేదు ఇక్కడ, వాళ్ళు తప్ప అందరూ ఉంటున్నారు ఇక్కడ. కాసేపు ఏమో తెలిసిపోతుంది. ఏం తెలిసిపోతుంది? రే వీళ్ళు యూనివర్సిటీ వాళ్ళలాగా ఉన్నారేంట్రా, వీళ్ళు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళలాగా ఉన్నారేంట్రా. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అండి అయింది బైబిల్ మిషన్ వాళ్ళ, ఎందుకు చెప్తున్నారు అలాగా? మన అనుకరణ అలా ఉంది. అలా కనిపెట్టేసి కొంతమందిని, నన్ను అయితే యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళు అని చెప్పి ఫస్ట్లో చాలామంది మెసేజ్లు ఇవ్వడానికి ఇష్టపడాల. అసలు యూనివర్సిటీ ఎక్కడుందో, యూనివర్సిటీ అది ఎలా ఉంటుందో నాకు తెలియదు. పిడి సుందరయ్య గారు పాదాల దగ్గర కూర్చుని నేర్చుకున్నానని చెప్పి ముద్ర వేశారు. పిడి సుందరయ్య గారిని ఒకసారి చూశాను, పెద్ద అయింది. అది కూడా పాలకుల్లో క్రీస్తు విప్లవం ఏదో మీటింగ్ పెట్టారు. అప్పుడు డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ అలా ఎదురు కూర్చున్నాం. ఉదయం సేవకులు మీటింగ్ పెట్టినప్పుడు అప్పుడే చూశాను ఆయన్ని. మరి నా మాట్లాడే తీరు ఎలా కనిపెట్టారో తెలీదు. మరి అలాగే మాట్లాడే విధానం ఏమి ఉండదు. అలా కనిపెట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మెసేజ్ ఇంటలా. అందు గురించి నీవుగానే ఉండు. ఒకవేళ నీవు ఎవరిలో ఉండాలని ప్రయత్నం చేసామనుకో, ఆ వ్యక్తిని తీసుకొచ్చి నీలా వాడుకుంటాడు, నిన్ను పక్కెడతాడు దేవుడు. స్టీఫెన్ పాల్లాగా మాట్లాడు నువ్వు అని అతనికి ఇచ్చేస్తాడు అవకాశం. ఏదో నువ్వు ఆయనలాగా మాట్లాడాలని ట్రై చేస్తే. మూడోది ఏంటంటే నీ పట్ల నీవు నమ్మకంగా ఉండాలి. అంటే యథార్థత కలిగినటువంటి ప్రసంగికుడిగా మనం ఉండటం చాలా అవసరం.
ఎందుకంటే మనం దేవుని వారధులం. అంటే దేవుని దగ్గరికి నడిపించడానికి మనుషులకి దేవునికి మధ్య వంతెన లాంటి వాళ్ళు. ఆయన మానవాళ్ళతో మాట్లాడే ఒక మైక్ లాంటి వాళ్ళు. మనం యథార్థంగా లేమనుకోండి, ఏమవుతుంది? వర్తమానం ఫెయిల్ అవుతుంది. కాబట్టి వేషధారణ లేని జీవితం కలిగి ఇక్కడ నిలబడి ప్రసంగం చేయాలి. 4 ఏంటంటే, నీ శ్రోతలు ఎవరైతే వాక్యం అంటున్నారో వాళ్ళు మనకి మించి ఏమి ఎరగరు. ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటాం? మనకంటే ఎక్కువ తెలుసు అనుకుంటాం. మెసేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి ఏమంటారు వచ్చి భలే చెప్పారన్నా, కొత్త విషయాలు చెప్పారన్నా అంటారు. మనమేమనుకున్నాం? ఈయనకి నాకంటే ఎక్కువ తెలుసు అనుకున్నాం. కానీ అక్కడ జరిగింది ఏంటి? మనకంటే తక్కువ తెలుసు అతనికి. అందు గురించి నువ్వు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నప్పుడు నువ్వు దేవుని ప్రతినిధివి. అక్కడ నిలబడే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా కూడా ఇక్కడ నువ్వే దేవుని ప్రతినిధివి. కాబట్టి నువ్వేం చేయకూడదు? వాళ్ళు నీకు మించి అన్నీ తెలుసు అనుకున్నారు అని అనిపించింది అనుకో, నువ్వు ఫెయిల్ అయిపోతావు. తర్వాత స్టేజ్ మీద మనస్ఫూర్తిగా ప్రవర్తించాలి. అంటే ఫ్రీగా ఉండాలి. ఇక్కడ ఫ్రీగా ఉన్నామనుకోండి, దేవుడు అద్భుతంగా ఉపయోగించుకుంటాడు. లేదంటే మాత్రం ప్రసంగం పాడవుతుంది. ఇది కన్క్లూజన్ అన్నమాట. అర్థమైతే దేవునికి స్తోత్రం. ఎన్ని విషయాలు చూసాం మనం ఈరోజు? ప్రసంగ శాస్త్రం పాఠం 9. పాఠం పేరు ప్రసంగ మార్గదర్శక సూత్రాలు. అందులో ఉపోద్ఘాతం చూసాం. 4 పాయింట్లు చూసాం. మొదటిది ప్రసంగ వ్రాతప్రతి. దేనికి? మనం ట్రాక్ తప్పకుండా వ్రాతప్రతి అవసరం. 2, ప్రసంగికుని యొక్క శ్రోతలు ఎంతసేపు వినగలరు, అంటే ప్రసంగించే సమయం నువ్వు ఎంత తీసుకోగలవు. అంటే టోటల్గా అంత విన్న తర్వాత వచ్చిన తేలిన ఫలితం ఏంటంటే 60 నిమిషాలు వినగలరు. 3, వినేవారి నాడి. వాళ్ళు మనకి హింట్ ఇస్తారు, మేము ఇంతకంటే ఎక్కువ వినలేమని. అది ఎప్పుడు కూడా దృష్టిలో పెట్టుకుని నువ్వు ముందుకు నడవాలి. ఒకవేళ ముందు నుంచే తేడాగా ఉన్నారనుకోండి, ఏం చేయాలి? వారిని జాగ్రత్తగా ఆకర్షించుకుని వారిని మన ప్రసంగం వైపుకి వారి దృష్టిని మరల్చడానికి ఏం చేయాలో తర్వాత పాఠం అదే. ఆఖరిగా ప్రశాంతంగా ఈ వేదికని మనం అనుభవించాలి. ఎలాంటి బెరుకు, ఎలాంటి భయం, ఎలాంటి ఆందోళన, ఎలాంటి పిరికితనం లేకుండా ఇక్కడ హుందాగా ఒక ప్రసంగికుడు వ్యవహరిస్తే ఆ ప్రసంగం సక్సెస్ అవుతుంది. అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. ఒక్క రెఫరెన్స్ కూడా చూపించలేదు. ఒక రెఫరెన్స్ చూపించినట్టున్నాను. మరి రెఫరెన్స్ లేని ప్రసంగం ఎందుకు మనకి? ఒక్క రెఫరెన్స్ కూడా లేకుండా ఈ ప్రసంగం మీకు అవసరమా అని అడుగుతున్నాను. మీ జవాబు ఏంటి? ఇంతసేపు వాక్యం చెప్పాను కదా, ఇంతసేపు వాక్యం చెప్పడానికి నేను స్కూల్లో చదువుకున్నాను. తెలుగు రాకపోతే నేను చెప్పలేను కదా. అలాగంచి నేర్పిన టీచర్లు ఉన్నారు కదా, స్కూల్స్ ఉన్నాయి కదా. మరి అక్కడ ఒక రిఫరెన్స్ కూడా చెప్పలేదు నాకు. అర్థమైతే అమోఘం. అర్థమైందని చెప్పింది. అంటే అక్కడ రెఫరెన్స్తో పని లేదు. కొన్ని మెలకువలు నేర్చుకోవడానికి, జీవితాన్ని నేర్చుకోవడానికి రెఫరెన్స్లు అవసరంలా. రెఫరెన్స్ ఎప్పుడు అవసరం? వాక్యానికి అవసరం. మనం మెలకువలు నేర్చుకుంటున్నాం. ఒక ప్రసంగి యూట్యూబ్లో ఎవరు కామెంట్ పెట్టారు చూసారా, ఇంత అవసరమా అని. అవసరమేనా? మీకు అవసరం అనిపిస్తుందా? ముందుకెళ్తే తెలుస్తుంది. ఇప్పుడు కాదు, ముందుకెళ్తే తెలుస్తుంది. ఇప్పుడు కాదు, మీరు ఏదైనా ప్రసంగ వేదిక దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మీకేం పని చేయదు. అక్కడికి వెళ్ళినప్పుడు ఎవరో మెసేజ్కి పిలిచారు, అప్పుడు గుర్తొస్తాడు మీకు స్టీఫెన్ పాల్. అయ్యో 60 నిమిషాలు తీసుకోవాలి. ఎప్పుడు పని చేస్తుంది అది? ప్రసంగానికి ఇస్తారు చూసారు సమయం,
అప్పుడు పనిచేస్తుంది, అప్పుడు గుర్తొస్తాడు స్టీఫెన్ పాల్. నిజమే కదా, వాళ్ళు అటు ఇటు తిరుగుతున్నారు, మళ్ళీ సర్ది చెప్పి కూర్చోబెట్టుకోవాలి. ఇప్పుడు అవసరం అనిపించదు ఇది ప్రసంగం. ఎప్పుడు గుర్తొస్తుందో తెలుసా? పేపరు బైబిల్ పెట్టుకోవటం మర్చిపోయినప్పుడు గుర్తొస్తాడు స్టీఫెన్ పాల్. అయ్యి బాబా, అన్నయ్య అందుకే చెప్పాడు రా బాబా, ఇప్పుడు 3 పాయింట్లు గుర్తున్నాయి, తర్వాత 2 పాయింట్లు మర్చిపోయి ఇంటికి వెళ్ళి గుర్తొచ్చింది అంటారు. ఇవన్నీ మెలకువలు. తీసుకోండి, మనస్ఫూర్తిగా వినండి, అన్వయించుకోండి. ఒక మంచి ఫలవంతమైనటువంటి ప్రసంగికుడిగా మీరు మారుతారు. రాబోయే కాలంలో మంచి పాఠాలు వింటారని దేవుని సమక్షంలో నేను వాగ్దానం చేస్తాను. నాకు భయం ఏంటంటే రిఫరెన్స్లు ఏమి లేవు కదా అన్న, ముసలమ్మ చెట్లు చెప్పినట్టు చెప్పేస్తున్నాడు రా బాబా అనుకుని మానేస్తారని భయం నాకు. సందర్భం కాబట్టి రిఫరెన్స్ లేకుండా 2 పాఠాలు వెళ్ళినాయి. తర్వాత పాఠం కూడా రిఫరెన్స్లు తగులుతాయి, కానీ మ్యాక్సిమం ఇలాగ ఉంటుంది. తర్వాత ఉంటుంది మామూలుగా ఉంటుంది. మీ మెథడు మిక్సీలో వేసి తిప్పేస్తాను, ఇక అసలు మామూలుగా ఉండదు. ప్రార్థన చేయండి, దేవుడు అలాంటి నడిపింపు, జ్ఞానం, జ్ఞాపశక్తి దేవుడు నాకు ఇవ్వాలి. ఆయనకి ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపిస్తున్నాను. ఓకేనా? మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగొచ్చు క్లాస్ అయిన తర్వాత. మీకు ఏదైనా శ్రీకాంత్ భయమేస్తుంది నాకు, శ్రీకాంత్ చూస్తుంటే మీరేం అలా అడగండి, వాళ్ళు ఇనే వెళ్తారు అంటున్నాడు. వాళ్ళ సలహాలు అడగండి, లేకపోతే వాళ్ళ సూచనలు అడగండి. అంటే నిజంగా శ్రీకాంత్ చెప్పింది కూడా కరెక్ట్. ఎందుకంటే తమ్ముడు ఆ ఇంగ్లీషులో రాయిపోయావా అంటారు, మళ్ళీ లేనిపోయి అది అంత అవసరం ఉండదు. అందుకే ఏం చెప్పరు, మంచి సలహా ఎవరు, మంచి సూచన ఎవరు, అందు గురించి భయం శ్రీకాంత్కి. కానీ నేను చిన్న ప్రార్థన చేసిన తర్వాత నేను ఇక్కడే ఉంటాను, ఒక్క 5 నిమిషాలు, లేకపోతే ఒక 10 నిమిషాలు నేను ఇక్కడ నిలబడి ఉంటాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి. ఈ ప్రసంగ శాస్త్రానికి సంబంధించి భవిష్యత్తులో ఏం జరగబోతుంది, ఏం వస్తున్నాయి, జరిగిపోయిన విషయాలు ఏదైనా లోటుపాట్లు ఉంటే అడగండి. టైం ఏం అమలా, మీరు రెగ్యులర్గా ఏ టైం అయితే అవుతుందో ఆ టైంకి నేను వదిలేస్తాను. చిన్న ప్రార్థన చేసుకుందాం.